అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారితో నాకు ఆనాడు ఉన్నటువంటి స్నేహితుల వల్ల పోయింది. ఆయన సహకరిస్తారంటే సహకారం దీన్ని కోరాము. రాజకీయంగా కొంతమందికి అది పడతలేదు. ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చిందో ఏదైనా డబ్బులు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. ఈ టెన్షన్ పడలేక ఇద్దరు డాక్టర్ ఎన్నో చూసాను ఈ మధ్య. ఇద్దరు డాక్టర్ ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట కామాట అడిగిన ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అడిగిన కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు. మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయను. ప్రజల కోసమే ఉన్న రాజకీయంలో ప్రజలే నా కుటుంబ సభ్యులతో బతుకుతున్నా. ఇన్నేళ్ళ నుంచి ఉన్నంత కాలం గట్లే బతుకుతారు. దానికి కొంతమంది రకరకాలుగా కథలు సృష్టించి ఏం ఆశించిపోయి నేను ఆశించిపోయి నేనేమన్నా ముఖ్యమంత్రి తీసుకుంటుంటే ఇక్కడ ఈయన రాజీనామా పెట్టేసేస్తుంది. నాకు ఏమవుతుంది? ఈనాడు నియోజకవర్గ ప్రజలు 7 సార్లు గెలిపించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా. కనీసం నేను ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరూ ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పు ఈరోజు నేను నా స్వార్థం కోసమో నా పిల్లల కోసమో లేకపోతే నా ఆస్తి కోసమో నాకేమైనా భూముల పంచాయతీ కదా. రాజకీయ ఉద్దేశం దురుద్దేశంతో బుద్ధలేటువంటి కార్యక్రమాలు కొంతమంది అనుకోండి. ఇది వాస్తవం చెప్పడానికే నేను అసెస్మెంట్ పెట్టాను. ఇట్లా రకరకాల డెవలప్మెంట్ కార్యక్రమాలు మాకు నేను శాంక్షన్ తీసుకున్నాను. నాకు అడిగిన కేసీఆర్ గారు ఇచ్చారు ప్రాధాన్యతలు. మరి ఇప్పుడు నాకు అవన్నీ కొనసాగాలంటే ఎట్లా? ఇప్పుడు నాతోనే మాట్లాడుతూ సీఎంతో మాట్లాడుకోదు. నేను పదవి కోసం వస్తలేను, పైసలు ఆశించి వస్తలేను అనుకుంటేనేమో నేను మీకు సహకారం కోరటానికి వస్తున్నాను. దానికి కేంద్రం కూలేదు. రకరకాల కారణాల వల్ల కాన్ఫరెన్స్ డెవలప్మెంట్ ముట్టుపడుతుంది. ఈ 5 ఏళ్ళు మనం పట్టించుకోకపోతే తుమ్మచెట్టు ముడుతుంది, గడ్డి ముడుతుంది. వందలాది కోట్ల రూపాయల శాంక్షన్స్ ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు ఇచ్చిన దానికి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యమంత్రి గారు కూడా సహకరించాలని కోరుకున్నాను. ఆయన సహకరిస్తాను మాట ఇచ్చాడు. సరే, మాట ప్రకారం కొన్ని జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకు కాన్సెన్స్ డెవలప్మెంట్ కోసం అడిగాను. మనకు 200 కోట్ల రూపాయలతోటి రకరకాల సమస్యలు, రకరకాల విషయాలను ముఖ్యమంత్రి గారి చేతనే పరిష్కారం చేయబడతాయి. కాబట్టి పోలండ్ షోర్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కాబట్టి ఏ శాఖ మంత్రులు వారి బాధ్యత ఉన్నప్పటికీ కూడా అన్నిటికీ పోలండ్ షోర్ ముఖ్యమంత్రి కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాను. సాంకేతికంగా స్పీకర్ గారు అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండని చెప్పి సాంకేతికంగా స్పీకర్ గారు ఏమేమి తీసుకుంటారో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటాం. రేపటి రోజు ఇది మీరు చేసింది తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పు ఈరోజు గారు పాపం ఏ మాట కామాట అడిగి నేను ఇచ్చాడు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అడిగిన కూడా ఇస్తున్నాడు. ఇది కొంతమందికి రాజకీయం గిట్టలేదు.
మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పు తీసుకోవట్లేదు. నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో చేయలేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.